నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రైట్ నౌ ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారో తెలుసా? నారసింహుడు బిడ్డ, సీతమ్మ కొడుకు, బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరి జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల మీద అసలు ఏ పొలిటీషియన్ జాతకం ఏ రకంగా ఉందో కూడా ఈరోజు ఆయనతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే త్వరలో ఉగాది రాబోతుంది. సో, ఉగాది అనగానే అందరికీ ముందుగా ఏ రాశి వారికి ఎలా ఉందో అనేది చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల విషయాల్లో ఎవరికి ఎలా ఉందో, అసలే ఆంధ్ర రాజకీయాలు, అసలే కూటమి. సో, కూటమిలో ఎలా కుంపటి ఉండబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. శుభాశీస్సులు నాన్న. ఎలా ఉన్నారు? నా సీతమ్మ తల్లి అనుగ్రహం, నా నారసింహుడి ఆశీర్వచనంతో నిండుగా, మెండుగా, దండిగా ఉన్నా. దాదాపు 9 నెలలు, 10 నెలలు అవుతుందనుకుంటా. మళ్ళీ నేను మిమ్మల్ని ఇక్కడ కలవడం. అప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోకొచ్చాం, అంతే తేడా. అంతేనా? రైట్ గురువుగారు, అయితే చెప్పండి. ముందుగా మన ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది సందర్భంగా కొంతమంది ప్రముఖుల జాతకం విషయానికొస్తే, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్ర పాలిటిక్స్ మీద, అందులోనూ కొంతమంది రాజకీయ నాయకుల అటువంటి జాతకం ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జాతకాలు చెప్పే విధానము, జ్యోతిష్య శాస్త్ర విధానము ఇదంతా వాటి మీద ఆధారపడి, వాటి మీద జీవన విధానం సాగిచ్చేటటువంటి మహామహులు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళని కలిసి ప్రస్తావించి, వాళ్ళని పిలిపించి అడిగితే గ్రహస్థితిని బట్టి, రాసులని బట్టి వాళ్ళు మీకు తెలియపరుస్తారు. నారసింహుడి బిడ్డకు అవన్నీ ఎందుకు? అబ్బే, అసలు అవన్నీ అవసరం లేదు. నువ్వు నేరుగా అడుగు, చక్కగా నేరుగా చెప్తా. ఈ పార్టీ అయినా ఈ పార్టీ ఈ నాయకుడు, ఈ పార్టీ ఈ నాయకుడు అని చక్కగా నువ్వు నిర్మోహమాటంగా అడుగు, నిరభ్యంతరంగా చెప్తాను నేను. అయితే ముందుగా అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వచ్చే ఉగాది నుంచి ఎలా ఉండబోతున్నాయంటారు? వచ్చే ఉగాది, పోయిన ఉగాది, మధ్యలో ఉగాది ఇవి పక్కన పెడదాం కాసేపు. ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం ఉన్నంత అసహ్యంగా ఎక్కడ లేవు. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్ర పరిపాలన అనేది 37% జరుగుతోంది. మిగతాది మొత్తం కూడా రాజకీయ పరమైన కక్షపూరిత విధానాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విధానాలే జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఇప్పుడు ఇప్పుడు నేను సగటు మనిషిగా, సామాజిక బాధ్యత ఉన్న మనిషిగా, సమాజంలో తిరిగే మనిషిగా నాకున్న కొద్దిపాటి అనుభవం కావచ్చు, కొద్దిపాటి జ్ఞానం కావచ్చు, రాజకీయ పరమైనటువంటి వివరణ కావచ్చు, ఏదైతే ఉందో అదే మీతో నేను పంచుకునే విధానం చేస్తున్నాను తప్ప నాకు ఇక్కడ శత్రువు లేడు, మిత్రువు లేడు, అందరూ ఒకటే. నాకు నా నాన్న నారసింహుడే గొప్ప, ఇంకెవ్వరూ కాదు. నా నాన్న తర్వాతే ఎవరైనా సరే. ఎక్కడ ప్రేమని పంచుతారో అక్కడ ప్రేమని పంచుతా, ఎక్కడ గౌరవాన్ని ఇస్తారో అక్కడ గౌరవాన్ని ఇస్తా. నౌ కమింగ్ టు ద పాలిటిక్స్ ఆఫ్ ద ఏపీ. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వన్ సైడ్గా ఉంది. అంటే పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి, పూర్తిగా వాళ్ళ అనునయాలకి, పూర్తిగా వత్తాసు పలికే వాళ్ళకి, పూర్తిగా వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకి మాత్రం ఎక్కడా ఉపయోగకరంగా ఉందని అనిపించట్ల. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతోంది. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని విధానాలు ఉన్నాయి, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ తీయాలా? తర్వాత వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పెండింగ్లు పడిపోయిందా? అట్లాగే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయా? ఏది చూసుకున్నా అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టి కలియుగ వైకుంఠనాథుడి యొక్క లడ్డూ ప్రసాదం మీదే 2.5 సంవత్సరాలు సాగింది. ఎంతవరకు ధర్మం? అసలు ఇంత చర్చ అవసరమా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఈడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఏకసభ్య కమిషన్ అని జడ్జిమెంట్ కోసం చూడడం ఏంటి? ఏం జరుగుతోంది? స్వామివారి మహాప్రసాదాన్ని పట్టుకొని ఈ చర్చలేమిటి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమన్నారు? హార్పిక్ కెమికల్స్ అన్నారు. ఏమో కెమికల్స్ అనేవి పన్నీరుతోనూ, రోజు వాటర్తోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ చేస్తారా? యాసిడ్ స్పిరిట్తో చేస్తారు. యాసిడ్ స్పిరిట్తో చేసినటువంటి ఆ కెమికల్తో లడ్డు ప్రసాదం చేస్తే ప్రసాదం నిలబడుతుందా? నిలబడదు. తిన్నవాడు కూడా బ్రతకడు. నిలబడుతుందా? తినడం సంగతి దేవుడికి ఎరుక. రంగు మారిపోతుంది, రుచి మారిపోతుంది, పట్టు తప్పిపోతుంది. అటువంటిది ఎలా? కొంచెమన్నా ఆలోచించరా? ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా అడగాలనుకున్నా.
అయ్యా మీరు ఇవన్నీ చెబుతున్నారు కదా, మామూలుగా మొన్న రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే 4 చనిపోయారు అని హంగామా చేసి చాలా ఇష్యూలు అయ్యి పోలీస్ కేసులు పెట్టి అరెస్టులు చేశారు కదా. 13 మంది 18 మంది అనుకుంటా. మరి అటువంటప్పుడు తిరుమల ప్రసాదాన్ని 5.5-6 సంవత్సరాలుగా ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రసాదాన్ని సేవించారు. ఆ కొవ్వు ఈ కొవ్వు, నా కొవ్వు, నా పిండాకుడు కొవ్వు, ఇన్ని కొవ్వులు ఉన్నాయన్నారు. ఏమీ కాలేదే. ఒక్క కేసన నమోదైందా ప్రసాదం తినటం వల్ల ఇలా జరిగిందని? ఇవి ప్రజలు గమనిస్తున్నారు. మనం ఏం చేయాలి? ప్రజలకి దర్పణంలా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం ఈ రకమైన ఈ విధానంలో వెళుతున్నామా? మొన్న శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారే అన్నారు, దిస్ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ అబౌట్ దిస్ అని. మరి ఇన్నాళ్ళు జరిగింది ఏమిటి? ఇంకా కొంతమంది దారుణాతి దారుణంగా సాధువులయ్యుండి కాషాయ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి అటు పుంగవులు కానీ సత్సంగ సభ్యులు కానీ వీళ్ళు అసలు మాట్లాడచ్చా రాజకీయాల గురించి? మొన్న ఒక మనిషి అంటాడు, 150 నుంచి 11కు తీసుకొచ్చాం, 11ని ఇంకా తొక్కేస్తాం, లేకుండా చేస్తాం. వీళ్ళెవరు చెప్పడానికి? నువ్వు సాధువు అయితే తీర్థయాత్రలకు వెళ్ళు, దైవ దర్శనాలు చేసుకో, సమాజ సేవ చేయి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవతార్చన చేయి, అంతే. రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవడివి? మాట్లాడచ్చా? ఏం జరుగుతోంది? 2.5 సంవత్సరాలు అదే పోత, అదే విధానం, అదే విషయం తప్ప శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి, కూటమికి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, భాజపాకి కాదు, జనసేనకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? శాంతి భద్రతలకి విఘ్నం కలిగిస్తే తాట తీస్తా, తోలు తీస్తా అన్న వ్యక్తులు ఇవాళ శాసనసభ్యులే వెళ్ళి దాడులు చేస్తుంటే, ఇళ్ళు తగలబెడుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? మీరు ముఖ్యమంత్రి వాళ్ళకి కాదా? మీ కూటమి వరకే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని నా అభ్యర్థనగా, నా విన్నపంగా తీసుకొని తక్షణమే దీని మీద ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. గత 2 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా గురుగారు. ఎందుకు కొత్తగా అంటే ఈ విధమైన ప్రస్తావన తీసుకొస్తున్నారు? ధర్మం పక్కకి వెళుతోంది కాబట్టి. నేనిప్పుడు కూటమికి వ్యతిరేకము కాదు, వైసీపీకి తొత్తు కాదు. కానీ ఇప్పుడు కామెంట్స్లో వీడు వైసీపీ కుక్క, వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం బ్రోకర్, ఏం పర్వాలేదు రాసుకోండి. దానివల్ల సునకానందం తప్ప ఏముండదు. ఇక్కడ నేను ధర్మాన్ని మాట్లాడుతున్నా. ఒక శాసనసభ్యులు అసభ్యకరమైనటువంటి వాదన చెయ్యొచ్చా? అసభ్యకరమైన పదాలు వాడచ్చా? మీ శాసనసభ్యులు ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? మరి వైసీపీ నేతలు కూడా అదే రకంగా అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ సభ్యులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెంటనే క్షమాపణ చెప్పారు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత దాడులకి తెగబడాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళంతా ఆ రకమైన విధ్వంసకర చర్యలకి పూనుకోవాల్సిన అవసరం, వీళ్ళు మంచివాళ్లే కదమ్మా. కూటమి వాళ్ళు సత్పుంగవులు, చాలా మంచివాళ్ళు, నీ దారిలోకే వస్తా, మంచివాళ్లేగా. ఎందుకు చేశారు ఇట్లా? ఎవరు చేయించారు? దేనికి చేయించారు? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనల్ని చూసే నేర్చుకుంటారమ్మా. నాయకుల్ని చూసి కార్యకర్తలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. మరి అటువంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎంత హోదా! ఒక శాసనసభ్యురాలు, శాసనసభ్యుడు అంటే ఒకళ్ళు కాదు, నియోజకవర్గానికి ప్రతీక. ఆ నియోజకవర్గాన్ని బాహ్య ప్రపంచానికి కనపడే విధంగా నిలబడ్డ మనిషి ఎలా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఏమిటి తేడా? ప్రభుత్వ ఏర్పాటు ఎన్నాళ్ళయింది? గతంలో చేయలేదు, కనీసం ఇప్పుడన్నా చెయ్యాలిగా. ఈ ప్రభుత్వం అన్నా చెయ్యాలిగా. ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇంతేనా? ఇక మనం ప్రజల కోసం ఆలోచించమా? ప్రజలు పిచ్చివాళ్ళ? అంటే ఈ కాన్వర్సేషన్ లో నేను అడ్డొస్తున్నానని అనుకోకండి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళంటే వాళ్ళన్నారు, వాళ్ళంటే వీళ్ళన్నారు, అంత బాగానే ఉంది. మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయన మొన్నటిదాకా లెఫ్టిస్ట్ గా ఉండి ఇప్పుడు రైటిస్ట్ గా మారిపోయిన వ్యక్తి. ఆయనన్నా సరే కనీసం ఫ్రేమ్ లోకి వచ్చి మరి ఖండించాలి కదా. ఎందుకు ఖండించలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒత్తిడి మీద ఉన్నాడు కాబట్టి. ఓపెన్ గా చెప్తున్నా, రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే ఉందో, ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్?
ఏ రకమైన ఉవ్వెత్తున ఎగసిపోయి తాను ఏం మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్ళినా ఏం ఇవాళ నువ్వు చూడు మాధ్యమాల్లో ఆ పాత రీలు ఈ కొత్త రీలు పెట్టి అటాచ్ చేసేసి వైరల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆ రకంగా మాట్లాడొచ్చా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం? ఇవాళ అసెంబ్లీలో ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉండాలి, ప్రజలకి మేలు జరగాలని కోరుకుంటున్నామని మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం రోజు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? లడ్డు వివాదం మీద నేను ప్రతిపక్ష నాయకుడిని ఏమీ అనలేదు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జనసేన పార్టీ యొక్క ఆఫీసులో వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు నేనే మాట్లాడతానా, మీరెవరూ మాట్లాడరా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగారు. దీని అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? కూటమి ప్రభుత్వంలో కామ క్రీడలతో కొంతమంది కరప్టెడ్ అయి, కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకి కొంతమంది బయటపడి మచ్చలు పడి నిందలు పడి అందరూ మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకం చూస్తోంది. సమాధానం ఏమిటి? ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇదే పరిస్థితి గత 5 ఏళ్ల క్రితం కూడా మనం చూస్తాం. వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు టీటీడీ కి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇదే రకంగా బయటకొచ్చి, అంటే రాసలీలలు అని బయటకొచ్చి, నేనిప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడ ఎవడు శుద్ధపూసలు కాదు, ఎవ్వడు శుద్ధపూసలు కాదు. ఆనాడు టీటీడీ మెంబర్, ఈనాడు టీటీడీ చైర్మన్ ఏకంగా. మరి అటువంటి టీటీడీ చైర్మన్ ఎవరున్నారు? నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు ఎవరు? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చిన మనిషి. అటువంటి మనిషి మీద పడ్డ నిందకి ఏం చెయ్యాలి? తక్షణమే ఎడం చేత్తో రిజైన్ చేసి నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను, అప్పటిదాకా ఇక్కడ కూర్చోనని బయటకు వచ్చేయాలి. ఏం జరిగింది? ఏం జరిగింది? అయితే ఒక విషయం ఏమిటంటే, ఆయనే వచ్చి మాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది అని అన్నారు. అయిపోయింది. ఇంకేం మాట్లాడతారు దాని గురించి? అసలు జరుగుతున్న పరకామణి విధానంలో ₹1,00,00,000 విలువ చేసే బంగారం మిస్ అయిందని ఎవరో అన్నారట. దొంగతనం జరిగింది. ఇప్పటి వరకు ఇది లేదు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చైర్మన్ మీద పడ్డ అపనిందలు కానీ, నిందలు కానీ, పరకామణిలో జరిగిన బంగారపు ఆ దొంగతనాల గురించి కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు చేసినటువంటి కొన్ని విధ్వంసకర చర్యలు కావచ్చు, కొన్ని ఈ అఘాయిత్యాలు కావచ్చు, వాటి మీద కానీ ఎవరన్నా వివరణ ఇచ్చారా? ఎవరన్నా పబ్లిక్కి ముందుకొచ్చి ఈ మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు పిచ్చివాళ్ళ? చూడట్లేదా? అప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అలా మీరెందుకుంటున్నారు? మీరు చూపించుకోవచ్చు కదా గొప్పగా. ఏది? ఎంతసేపు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బాగుపడతారా? వాళ్ళకి మాత్రమే దక్కుతాయా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మొన్నటిదాకా మరి రెడ్లంతా బాగుపడ్డారని బానే ప్రచారం చేసుకున్నారు కదా. నేను అదే అంటున్నానమ్మా. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమైనా, కాపు సామాజిక వర్గమైనా, కమ్మ సామాజిక వర్గమైనా ఎవరైనా సరే దయచేసి ప్రజలకు మంచి చెయ్యండి. దయచేసి ప్రజలకి మంచి చెయ్యండి. నేను కోరుకునేది అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మే 18 లోపల కూడా ఆశ్చర్యపోను. నేనేమన్నా ఒకవేళ అయిపోతే కనుక నేనేం థ్రిల్ ఫీల్ అవ్వను. లోకేష్ బాబుని తీసుకొచ్చి సీఎంగా కూర్చోబెట్టి శభాష్ అని ఆయన తృప్తి పడినా పడతాడు. ఏమో మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముంది? పవన్ కళ్యాణే దగ్గరుండి మన లోకేష్ని మనం సీఎంను చేస్తున్నాం, దీనికి అందరూ సంసిద్ధులు కండి, ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు చెయ్యండి అని కళ్యాణ్ బాబే అంటాడేమో. నరేంద్ర మోడీ గారు అంటారని అనమని చెప్తారేమో. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ సపరేట్ గా కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం లేదంటారు ఇప్పుడు? ఎందుకు లేదు? ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పా. మీరు కావాలంటే మాధ్యమాల్లో గతంలో వెళ్ళి చూడండి. ఒకానొక నాడు విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీజేపీని దుయ్యబట్టి నరేంద్ర మోడీని నానా మాటలు మాట్లాడిన వాళ్ళు ఈ కూటమి నాయకులంతా, తెలుగుదేశము జనసేన వాళ్ళు. నేను ఆనాడే అన్నా, ఇవాళ మాట్లాడుతున్న ఈనోళ్లే పొగుడుతాయి, భుజాలకెత్తుకొని పల్లకీ మోస్తాయనన్నా. ఇవాళ ఏం జరుగుతోంది? కాదని చెప్పగలరా ఎవరన్నా? నా మాట నిజమో లేదో మీరు గతంలోకి వెళ్ళి చూసుకోండి. అలాగే రానున్న ఎన్నికల్లో కూటమి కలిసి ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ నేను 2024 నవంబర్లో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, 2025 ఫిబ్రవరిలో చెప్పా, జనసేన నాయకులు తిరగబడతారు, తెలుగుదేశం మీద తిరగబడతారు, చంద్రబాబు నాయుడు గారిని దుయ్యబడతారు అన్న. ఈ మధ్యనే కొంతమంది నాకు వీడియోలు పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నానా మాటలు మాట్లాడుతున్నారు నియోజకవర్గ ప్రతినిధులు. అయింది.
రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రజల్లోని ఒక 2026 నవంబర్ 9 తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడైనటువంటి ఆయనకి అత్యంత అద్భుత రమణీయ కమనీయ యోగం మొదలవుతోంది. ఇప్పుడు చెప్పు, నన్ను వైసీపీ పార్టీ అనుకుంటారా? అనుకోండి, నేనేం చేస్తా? నేను గుర్తుందో లేదో మనకు చెప్పా, వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఎవరు మే 17 చెప్పా, మే 27 చెప్పా, జూన్ 2వ తారీఖు చెప్పా, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. నా మాధ్యమాల్లో నా ఇంటర్వ్యూలు ఉన్నాయి. అవును, ఉన్నాయి ఉన్నాయి, నాకు తెలుసు అది. ఉన్నాయి. అదే. నేనన్నా పవన్ ప్రభంజనాలు కూటమి ప్రభుత్వం వస్తుంది, కానీ వీచేది పవన ప్రభంజనాలు. వీచేది పవన ప్రభంజనాలు. కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఆ చరిష్మా, ఆ యోగం, ఆ విధానం అంతా పవన ప్రభంజనాలే అన్నా. అంటే మరి అప్పుడు అందరూ నన్ను జనసేన అభిమానే అన్నారు, ఇప్పుడు వైసీపీ అభిమాని అంటారా? అంటే పవన్ కళ్యాణ్ కి సీఎం యోగం ఉందంట. ఉందమ్మా, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్లకు ముందేనా? 10 ఏళ్ల తర్వాత మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. సినిమాల్లో ఉంటాడు చిరంజీవి లాగా. అదేంటి? ఆ, మరి జనసేన పార్టీ పరిస్థితి? ఉంటే మనోహర్ గారు చూస్తా, లేకపోతే బీజేపీలో విలీనం అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? అమ్మ, కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలు యుద్ధం చేసి ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చిన వాళ్లే ఇప్పుడు దానికి బలంగా ఉన్నారా లేదా అనే అనుమానం వస్తోంది, బయట అనుమానం వస్తోంది. సో ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు నడుస్తాడా? అన్నలాగా తమ్ముడు తన గౌరవాన్ని దక్కించుకుంటాడా? లేక నాకి చెత్త రాజకీయాలు వద్దని ఎడంకాలతో కొట్టి మళ్ళీ సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని మించిన దిగ్గజం అవుతాడా? జరిగి తీరుతుంది. తన రాజకీయ జీవితం సత్యదాకా ఏమీ లేదు, కొంత సమయం ఉంది. యోగం అయితే ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఒక్కరోజన్నా సరే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదాన్ని మీరు వింటారు. జరిగి తీరుతుంది. ఇంకా అమరావతి సంగతి ఏంటంటే ఏముంది, ఇంకేముంది అక్కడ? ఏమి లేదు. ఓ 15-20 ఏళ్ళు పడుతుంది ఈజీగా. డౌట్ ఎందుకు? ఇప్పట్లో అవదంటారా? ఏమిటమ్మా అయ్యేది? ఎలా అవుతుంది? ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నారు, వీళ్ళకి ల్యాండ్ ఇవ్వలేదు, అక్కడ కట్టడాలు మొదలు పెట్టారు, ఎప్పటికవుతాయో తెలియదు. మధ్యలో వచ్చేటటువంటి విపత్తులు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల దరిమిలా నెలల తరబడి ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. మీరు వెళ్ళి చూసిరండి అమరావతి, అదే అయిపోయింది ఇదే, ఏమీ లేదు, అంతా వైజాగ్లో డెవలప్ అవుతుంది. సదస్సులు వైజాగ్లో అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు వైజాగ్లో అవుతున్నాయి, కంపెనీలన్నీ వైజాగ్కి వస్తున్నాయి. మరి జగన్ చేసింది ఏమిటి? జగను మరో క్యాపిటల్ వైజాగ్ అన్నాడు, వీళ్ళు అంటలేదు, అంతే తేడా. ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి అనబడే మాజీ ముఖ్యమంత్రి గారు ఈ మూడిటిని నేను క్యాపిటల్స్గా చూపిస్తున్నాను అన్నాడు, అంతే. వీళ్ళు ఆ మాట అనట్లేదు, అన్నీ అక్కడే జరుగుతున్నాయి, జరగాల్సినవి జరుగుతున్నాయి అక్కడ, అంతే. ఇప్పుడు ఎవరు ఎన్నన్నా ఏదో అంటారు కదమ్మా, పాత సీసా కొత్త సారానో, కొత్త సీసా పాత ఏదో అంటారు సంథింగ్. అట్లా ఇక్కడ ఎవరికి నచ్చిన అవే స్కీములు పేర్లు మారతాయి, అవే విధానాలు పేర్లు మారతాయి, అంతే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలలో ఎన్ని హామీలు 100కి 100% అందరికీ అందాయి? అప్పటి ప్రభుత్వంలో కనీసం పేదలకు అందాయి, ఇప్పుడు ఎవరికి అందాయి? 18,000 అన్నారు, ఎంతమందికి వచ్చింది? ఆడవాళ్ళకి 1,500 4,500 అన్నారు, ఎంతమందికి వచ్చింది? పెన్షన్ అమలవుతుంది కదా, ఎంతమందికి? నేను నేరుగా అడుగుతున్నా. ఫ్రీ బస్ పెట్టారుగా, జుట్టు పట్టుకుని కొట్టుకు చావడానికా? ఏమ్మా, నేను ఒకటి అడుగుతాను, ఈ ఫ్రీ బస్సు పెట్టక ముందు ఆడవాళ్ళు ప్రయాణాలు చెయ్యలేదా? ఆడవాళ్ళు తిరగలేదా? ఆడవాళ్ళు కష్టపడలేదా? మగాడు కష్టపడి సంపాదించి తన వాళ్ళని బస్సుల్లో తిప్పలేదా? ఎందుకమ్మా పనికి మాలివన్నీ? చక్కగా విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే ఎంతమంది జీవితం నిలబడుతుంది? డెవలప్మెంట్ అవసరం లేదు. ఏం డెవలప్మెంట్? ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎక్కడ బాగున్నాయి, లైట్లు ఎక్కడ వస్తున్నాయి, కరెంట్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే వాటర్ పరిస్థితి కానీ అవును, ఇది నువ్వు ఎవరిని అడగాలి? నేను రాజకీయాల్లో ఉంటే సమాధానం చెప్పేవాడిని. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరే కదా ఇప్పుడు చక్కగా విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే బాగుంటుంది అన్న. ఆదాయాల్ని గండి కొడుతుంటే ఏం మాట్లాడతాం? బస్సు రవాణా సంస్థ ద్వారా వచ్చే ఆదాయం గండి పడిందా? ఈ ఉచితాలనే పథకంతో అక్కడ గండి పడిందా? అప్పుల్లో మునిగిపోతోంది. సగటు మనిషికి ఉచితంగా ఇవ్వాల్సింది 2. చేసుకోలేని వాడికి, కట్టుకోలేని వాడికి, చెల్లించుకోలేని వాడికి, ఇచ్చుకోలేని వాడు వాడెవడు? పేదవాడు. వాడికి చదువు,
వైద్యం. ఈ 2 ఇస్తే కాయ కష్టం చేసుకొని వాడి పెళ్ళాం బిడ్డల్ని వాడు పోషించుకుంటాడు. ఒరివిళ్ళమ్మ గడుపు గాలిపోను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కే ప్రిఫరెన్స్‌లు ఇస్తున్నారు. అందులో ఆరోగ్యశ్రీని తొక్కి పారేస్తున్నారు. ఎన్ని వందల కోట్లు పెండింగ్ ఉందమ్మా ఆరోగ్యశ్రీ? ఎందుకు ప్రభుత్వం దాన్ని అమలుపరచట్లేదు? ఎందుకు దాన్ని ఇష్యూ చేయట్లేదు? ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పెద్దపీట వేయట్లేదు? గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకి ప్రాధాన్యత ఇచ్చింది. పేదవాడికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అక్కడే చదివిచ్చారు. ఇక్కడ ఎందుకు జరగట్లా? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు. ఇంత అగ్రెసివ్‌గా అవుతున్నారు కదా! రేపొద్దున మీ మీద ఎందుకంటే కేసులు పెడితే ఏం ఆ? చేస్తారు? మీ మీద కేసులు పెడితే ఏం చేస్తారు? ఏమవుతుందమ్మా? చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్లారు, ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్ గారు జైలుకెళ్లారు, ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి జైలుకెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి నేను కూడా ఏమన్నా అవకాశం ఉందేమో నాకు తెలియదు. నేను ఇక్కడ ఎవరిని కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని గాని, వాళ్ళ వ్యక్తిగతమైన విధానాల్ని గాని తప్పు పట్టట్లా. నేను బాధపడుతున్నా. ఏంటి? ఒక ఓటు వేసిన వ్యక్తిగా మీ ఆవేదన ఎగ్జాక్ట్‌లీ మీరు ఇప్పుడు చదువుకోలేని వాడికి చదువు ఇవ్వండి. ఆపరేషన్ చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళకి వైద్యాన్ని వైద్యం ఫ్రీగా ఇవ్వండి చాలు. ఇంకా మీరు పన్ను ఇవ్వండి. వాళ్ళు పని చేస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని బస్సుల్లో వెళ్తారు. ఇవాళ మీరు ఉచితం అని పెట్టేసరికి ఆదాయానికి గండి పడలేదా మన రాష్ట్ర ప్రభుత్వానికి? గండే కదమ్మా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ బస్సులోనే ఫ్రీ, ఈ బస్సులో లేదు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గ్రహించరా ఇది? నేరుగా మన చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను ఫ్రీ బస్సులు పెట్టాను. మహిళా శక్తి నాకు కనిపించట్లేదని నేరుగా అడిగారు. ఆయన. ఎందుకు రాలేదు? ఇక్కడ రాజకీయపరమైన విధానంలో కాకుండా సగటు మనిషిలా మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు మీరు రాజకీయాల గురించి ఇంతలాగా మాట్లాడుతున్నారు కాబట్టి, రీసెంట్‌గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్‌ని ప్రధానంగా చూసుకుంటే, మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. హ్మ్. మహిళలకి పెద్దపీట వేసిన రాష్ట్రం ఏదంటే కూడా అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అని కూడా చెప్తారు. సో, హ్మ్. దీనికి మీ మీ సమాధానం ఏంటి గురువుగారు? మహిళలకి ప్రాధాన్యత ఇస్తే సరిపోదమ్మా. ఇవ్వాల్సింది ప్రాధాన్యత కాదమ్మా భద్రత. భద్రత కావాలి భద్రత మహిళలకి. ఎక్కడ లేదు? ఎందుకు లేదు? అదే నువ్వు నన్ను అడుగుతావేంటి? నేను డీజీపీనైతే సమాధానం చెప్తా. నువ్వు లేదు. అమ్మా ఉంది కాబట్టి చెప్తున్నాను గురుగారు. నేను చెప్తున్నా ఎక్కడ ఉందమ్మా? 3 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 57 సంవత్సరాల వృద్ధురాలి వరకు అత్యాచారాలు ఏంటమ్మా? సిగ్గుపడాల్సిన స్థితి మనం. సిగ్గుపడాల్సిన స్థితి. అత్యాచారాలు ఏంటమ్మా? గంజాయి మత్తులో అనేక మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతుంటే ఏం చేస్తున్నాం మనం? అక్కర్లేని వివాదాలతో సంసారంలో నిప్పులు పోసుకుంటుంటే ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నామమ్మా? ఏం చెయ్యలేకపోతున్నాం. మహిళలకి భద్రత కల్పించడం అంటే ఏమిటి అంటే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించటం. అరే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటారు కదా కరాటే కుంగ్ఫు అన్నీ వచ్చినాయని కదా, ఒక్క ఆర్డర్ జీవో పాస్ చేయమను. ప్రతి స్కూల్లో ఆడపిల్లకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని, ప్రతి కళాశాలలో నేర్పించాలి ఒక అరగంట రోజు అని. ఆదివారాలు కూడా పిండి గిన్నెలో వేసి ఇడ్లీ పిండి దోశపిండి తిప్పినట్టు తిప్పి మార్కుల కోసం నానాగచాట్లు పడుతున్నారుగా కాలేజీల వాళ్ళు, స్కూల్ వాళ్ళు, వాళ్ళ ర్యాంకుల కోసం, వాళ్ళ పేర్ల కోసం. భద్రత కోసం ఎంతమంది చేస్తున్నారమ్మా? భద్రత ఎంతమంది కలిగిస్తున్నారమ్మా? ఏ మన ఇంటి బిడ్డ ఒక రకంగా, పరా ఇంటి బిడ్డ ఒక రకంగానా? అది తప్పు. ఏ బిడ్డైనా మన బిడ్డే అనుకున్నప్పుడు, మన బిడ్డ భద్రత మనదైనప్పుడు మనం ఎందుకమ్మా ఇలా ఉన్నాం? అర్ధరాత్రి ఆడది 12 గంటలకి తిరిగే రోజు ఎప్పుడొస్తుందో అప్పుడే నా పిండాకుడు. ఆడదాని చేతిలో మర్డర్ అవుతున్న మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమిటి? ఒక కేసు వస్తే అది కేసుని బట్టి మూమెంట్ ఇచ్చి దాన్ని కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుందా? దాన్ని ఏమంటే సైకలాజికల్ డాక్టర్ చేస్తే సరిపోతుందా? ఆ ఆలోచన లేదు. కేసు పెట్టు, తీసుకెళ్ళి లోపలెట్టు అంతే. మారాలి. ఆడవాళ్ళకి ఎవరూ లేకపోయినా మమ్మల్ని మేము కాపాడుకోగలం అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇంట్లో తల్లిదండ్రులకు ఉంది, తోబుట్టువులకు ఉంది, చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఉంది, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు ఉంది. వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత మనకే ఉంది. ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చెయ్యట్లా. హోమ్ మినిస్టర్గా ఉన్న అనితమ్మని కూడా ఆడుకుంటున్నారు కదమ్మా ట్రోలింగ్ చేసి. సో ఇది ఎప్పుడు ఆగుతుంది? ఇది ఎప్పుడు ఆగుతుంది? ఆ మధ్య ఎవరో కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేసి చాలా వైరల్ అయింది. హోమ్ మినిస్టర్ తోటి
నెక్స్ట్ డే ఈమె ఈ తప్పులు చేసింది, ఈమె భర్త ఈ తప్పులు చేశాడు అని చెప్పి ట్రోలింగ్ చేశారు. ఏమిటిది? కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులు చేయాల్సింది ఏమిటంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా పరిపాలన ఉండాలి. 2.5 సంవత్సరాలైనా ఇంకా లడ్డూ 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 కావాలా నాయన అన్నట్టుగా అదే నడుస్తోంది. ఇంకా మిగతావి లేవా మనకి? ఎన్నున్నాయమ్మా? ఎంతమందికి? పెన్షన్ టైంకి రావట్లేదని కొంతమంది. ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా కూడా మాకు జీతాలు టైంకి రావట్లేదని మరికొంతమంది. అమ్మ, ఒక్కటే నేను అడిగేది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పార్టీలతో కానీ, ప్రతిపక్షాలతో కానీ ఎవరితోనూ సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రజలు తన బిడ్డలు. అలా చూడాలి. ఆనాడు వాళ్ళు చేశారు కాబట్టి మా వాళ్ళు చేశారు అంటే ఇంక తేడా ఏముందమ్మా? నాకు పార్టీలతో సంబంధం లేదు. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బతుకుతున్న నేను భవిష్యత్తులో ప్రజాసేవకుడిని అయితే నాకు తెలియదు. కానీ అవకాశం వస్తే టంగుటూరి వీరేశం గారిలాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, లాలూ బహదూర్ శాస్త్రి లాగా బతుకుతానేమో కానీ ఇంకోలా నేను బతకలేను. స్వస్తి. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.